నాగ చైతన్య శోభితా ధూళిపాల ఇద్దరి పెళ్లి మాత్రం అంగరంగ వైభవంగా, అంటే చూడడానికి రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. ఇక్కడ చూసుకోవచ్చు మనము. అసలు వాళ్ళ జంట ఒక తెలుగుదనం ఉట్టిపడేటట్టు తెలుగింటి బుట్టబొమ్మ లాగా మనకైతే శోభితా ధూళిపాలగా అనిపిస్తుంది. అసలు వాళ్ళ పెళ్లి గురించి ఏం చెప్తావు? సో నిజం చెప్తున్నా, నాకు అది ఏంటో మరి మేబీ అది నా కళ్ళ ఫాల్ట్ నాకు తెలియదు, కానీ లాస్ట్ పెళ్లిలో నాకు అంత వైబ్ అనిపించలేదు నిజంగా. కానీ ఇందులో మాత్రం నిజం చెప్తున్నా, అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి నేను అదే రూట్ లో వెళ్తా. సో ఆ సెటప్ అంటే బయట కనిపిస్తుంది అనమాట, ఇట్లా మొత్తం లైటింగ్స్, బయట ఫ్లవర్స్, అదే చాలా అద్భుతంగా ఉండే. అండ్ పెళ్లి ఫోటోస్ అయిన వెంటనే రిలీజ్ చేశారు, అసలు వేరే లెవెల్. ఇంకా తను తాళి కట్టినప్పుడు అయితే ఎంత ఎమోషనల్ అయిందో శోభితా ధూళిపాల. ఇట్లా తాళి కట్టినప్పుడు ఇట్లా ఏడుస్తుంది కూడా, కళ్ళు చూసుకుంటా అంటే ఇంకా ఏడ్చేస్తుంది. అంటే వాళ్ళిద్దరి ప్రేమ ఎంత పవిత్రంగా ఉందనేది ఖచ్చితంగా మనం లవ్ మ్యారేజెస్ లలో వీడియోస్ చూస్తున్నప్పుడు నిజంగా ఇంత బాగా ఉంటదా అని చెప్పి. అంటే ఎగ్జాంపుల్ వీళ్ళే. అండ్ నాగ చైతన్యకి సంబంధించి ఆయన మళ్ళీ లైఫ్ లో హ్యాపీగా ఉన్నారు. అది కూడా వాళ్ళ అమ్మ అండ్ అదే విధంగా రానా దగ్గుబాటి అండ్ వెంకటేష్ వీళ్ళందరూ కూడా వచ్చారు, ఉన్నారు. తాళి కట్టేటప్పుడు అందరూ. అండ్ అఖిల్ అయితే ఫుల్ క్వశ్చన్ విజిల్స్ చేస్తున్నాడు. సో ఓవరాల్ గా అసలు ఒక తెలుగింటి పెళ్లి ఎట్లా ఉంటది నిజంగా. ఇప్పుడు అది ఎవరన్నా ఇప్పుడు ఎవరు హట్ అయినా కావచ్చు, కానీ ఖచ్చితంగా లాస్ట్ సమంత్ తో పెళ్ళైనప్పుడు మాత్రం ఇంత అట్రాక్టింగ్. అక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఏది కూడా కంప్లీట్ గా చెయ్యాల. ఇటు వాళ్ళు శారీస్ కట్టుకొని పెళ్లి మండపంలో కూర్చొని నామకే వాస్తే తాళి కట్టారంటే తాళి కట్టిర్రు. అండ్ అక్కడ చర్చ్ లో కూడా మొత్తం కంప్లీట్ పెళ్లి అన్నట్టు చేసినట్టు ఉంది అంతే. అది ఇంకా డెస్టినేషన్ అంటే అక్కడ వరకు వెళ్ళి అవసరమా? ఇద్దరు ఎంత ప్రేమించి నమ్మకంగా పెళ్లి చేసుకున్నప్పటికీ సాంప్రదాయాలు పాటించకపోతే అక్కడ ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏఎన్ఆర్ గారు ముందే అంటే అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం ముందే చేసుకున్నారు. ఆయన ఆశీస్సులు ఖచ్చితంగా చెప్పారు కదా. లాస్ట్ పెళ్లి ఎలాగో అట్లా కాలేకపోయింది, ఇప్పుడు ఈ పెళ్లి ఖచ్చితంగా ఆయన ముందే చేసుకుంటాం, ఆయన బ్లెస్సింగ్స్ మాకు కావాలి. అండ్ వాళ్ళ జెండర్ చూస్తే అసలు నిజంగా ఒక తెలుగింటి అసలు సాంప్రదాయ పరంగా ఎట్లా చేసుకుంటారు పెళ్లి అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. ఇప్పుడు తన బాలీవుడ్ లో మీరు నమ్మరు, ఇండియా టుడే అండ్ మనకి ఇంకా వేరే ఇతర పెద్ద పెద్ద ఛానల్స్ ఏవేవైతే ఉంటాయో వాటన్నిట్లలో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారనమాట. మన తెలుగింటి పెళ్లి ఎట్లా ఉండాలి, ఆంధ్ర తెలంగాణలో పెళ్లి ఎట్లా చేస్తారు, పెళ్లి కూతురు అంటే ఏంది, మంగళ స్నానం అంటే ఏంది, పెళ్లి కూతుర్ని చెయ్యడం అంటే ఏంది, తలంబ్రాల చీర అంటే ఏంది, పెళ్లి చీర అంటే ఏంది, అంటే ఇంత డీటెయిల్డ్ గా ఒక తెలుగు సాంప్రదాయాన్ని ఇద్దరు కలిసి అందరికి తెలిసేలా చేస్తున్నారు. చీరల విషయానికి వస్తే ఇంత సింపుల్ గా కూడా ఆమెని సెలెక్ట్ చేసుకుంటారు డైరెక్ట్ గా. ఇప్పుడు నార్మల్ గా సెలబ్రిటీస్ అంటే ఎట్లా ఉంటారు, ఏదో పొర తీసుకురా పని ఇట్లా ఏదో వాళ్ళు పని వాళ్ళకు లేకపోతే ఎవరికో చెప్తా ఉంటారు, కానీ ఈమె అట్లా కాకుండా స్వయంగా ఆమెనే పోయి ఇంత సింపుల్ గా ఆమెనే కొనుక్కుందంట. కాకపోతే ఇది వచ్చి గోల్డ్ అనమాట. సో అది ఎట్లా అంటే నేసిన చీర అనమాట, తను నేయించుకుంది ఆ చీర. సో ఆ వీవర్స్ దగ్గరికి వెళ్ళి మొత్తం మాట్లాడేసి ఇట్లా కావాలి అని చెప్పేసి నీట్ గా దాని పైన గోల్డ్ థ్రెడ్డింగ్ ఉంటది అనమాట. సో దాన్ని చేయించుకున్నారనమాట. తనకేంటంటే ఆయన ఇప్పుడు వైట్ వేసుకున్నారు, మన తెలుగు దాంట్లో వైట్ అండ్ రెడ్ కామన్ ఉంటది. అండ్ ఇది పెళ్లి చీర, తన తలంబ్రాల చీర ఇంకోటి ఉంటది వైట్ అండ్ రెడ్, అది అందరికీ తెలుసు, అది మనం తాళి కట్టే టైంలో వేస్తూ ఉంటారు. సో అట్లా అసలు పెళ్లి చూస్తే అబ్బా ఎన్ని సంవత్సరాల తర్వాత ఇటువంటి పెళ్లి చూస్తున్నాము. మనకు లాస్ట్ నాకు గుర్తున్న పెళ్లి రామ్ చరణ్ ఉపాసనది నిజం చెప్తున్నా. బికాస్ దానికంటే ముందు ఎన్టీఆర్ ఇంకా వాళ్ళ లక్ష్మీ ప్రసన్నది కానీ లేకపోతే అల్లు అర్జున్ స్నేహారెడ్డిది కానీ వీళ్ళందరిది ఎట్లా అంటే కన్నుల పండుగ అనమాట. ఇంకా అప్పట్లో సోషల్ మీడియా లేదు, ఏం లేదు. ఇంకా అసలు ఆ పెళ్లి చూస్తుంటే వాహ్ ఇట్లా ఉండాలనిపించింది. సో అఫీషియల్ గా వీళ్ళు నెట్ఫ్లిక్స్ కి ఇచ్చారు అని కూడా తెలుస్తుంది. సో రేపటికల్లా మేబీ ఆ వీడియో ఏమైనా రిలీజ్ అవుతుందేమో పెళ్లి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. మొత్తానికి అయితే వీళ్ళ పెళ్లి చూసిన తర్వాత పెళ్లి వీడియోస్ ఒకటైతే చాలా వైరల్ అవుతుంది, అఖిల్ విజిలేసిన వీడియో. సో మొత్తాన్ని చూసిన వాళ్ళందరూ కూడా ఈ మీ బంధం అన్న కలకాలం పచ్చ ఉండాలని అందరూ కూడా దీవిస్తున్నారు. ఖచ్చితంగా ఆయన లైఫ్ దీని తర్వాత ఇద్దరికి కూడా మంచి ఆఫర్స్ రావాలని, అదేవిధంగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఫ్రమ్ us.